మాలలు పూర్వకాలంలో మల్లాసు యుద్ధం, అసలు యుద్ధ భూమిలో అసలు మల్ల అనే పేరే బలమైన, మల్ల అనే పేరే శక్తివంతమైన, మల్ల అంటేనే దూకుడు అని ఇవన్నీ ఉన్నాయి. అది ఇంకొక వీడియోలో మీకు ఉంది. మాల కన్నముడు, మాల కన్నమ నీడు, మాల కన్నమ నాయుడు, మాల కన్నమ నీడు యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడు, అసలు మాల కన్నముణ్ణి, మాల కన్నమనీడిని ఈ చరిత్రకారులందరూ యుద్ధ మదోన్మత్తుడు అని రాయటం జరిగింది. ఆయన్ని అనేక పేర్లతో పిలిచారు. మాల కన్నముడు గురించి ఒక రచయిత యుద్ధ మదోన్మత్తుడు, ఇంకొక రచయిత యుద్ధాభిలాషి, ఇంకొక రచయిత అరివీర భయంకరుడు, దండధరుడు, యుద్ధ మదమత్తుడు, నిర్దయుడు, దృఢమైన పరాక్రమితనిది అని ఇన్ని పెట్టి ఆయన గురించి రాశారు. ఆయన యొక్క తండ్రి తెప్పల్నీడు, మాల తెప్పల్నీడు. ఆయన గుర్రం పేరు, తెప్పల్నీడు గుర్రం పేరు తెలివాహనం అంటారు. తెలి అంటే తెల్లని, శ్వేతాశ్వం లాంటిది అన్నమాట. వాళ్ళ అమ్మగారి పేరు పెనుమాలమ్మ, రూపవతి అని కొన్ని బుక్కులో కూడా ఉంది. అయితే మాలకన్నమునీడు వాడిన ఖడ్గం గురించి వీరభైరవ ఖడ్గం. ఈ వీరభైరవ ఖడ్గం దగ్గర జొన్నలు చల్లితే పేలాలు ఏగేయి అని రాశారయ్యా కథకులో. అంటే అసలు ఖడ్గం ఎంత పవర్ఫుల్ చూడు. అక్కడ జొన్నలు వెళ్తే పేలాలు అయిపోతాయి అంటే బగ మండుతూ ఉంటుంది అన్నమాట. ఆయన అధిరోహించిన గుర్రం కారుమాల. వాళ్ళ యొక్క యుద్ధ దేవత అంటే మాలల యుద్ధ దేవత భూత విరాట్ దేవత. అంటే విరాట్ అంటే మూల విరాట్ అన్నమాట. మూల విరాట్ అంటే సిద్ధులు, భైరవుడు, దుర్గ, ఈ మూడు కలిసిన రూపం అని గ్రంథాల్లో ఉంది. అన్నముడిది కారుమాల గుర్రం ఎక్కిన తర్వాత వాళ్ళ దేవత, మాలల యుద్ధ దేవత అయిన భూత విరాట్ దేవతకు మొక్కుకుని ఒక్కసారి కథన రంగం మొత్తం కలియ తిరుగుతాడంట. నైట్ వెళ్ళి అంటే గుర్రంతో కలియ తిరిగి వస్తాడు. ఆయన వీరభైరవ ఖడ్గం దగ్గర జొన్నలు చల్లితే పేలాలు ఈగుతాయి అంటే దాని పవరు, అంత పవరు అని తెలుసుకున్నాం. ఆయన ఖడ్గం తీసుకుని కథన రంగంలో దూకితే ఎలా ఉందో కథకులు వర్ణించారు. దాదాపు ఇంత స్పీడ్గా ఏ కథకులు కూడా వర్ణించలే ఇంకొక సేనాని గురించి. వాళ్ళు ఎలా వర్ణించారంటే, కోస్తే పడతాయి రామ కొవ్వులు దబ్బాలే, రామ నరికితే పడతాయి రామ నల్లని శరములే, రామ మేకలు రావి ఆకులు మేసిన విధముగా, మేక ఆకులు టగటగటగట కురుగుతూ ఉంటుంది అట్లా అన్నమాట. మేకలు ఆకులు మేసిన విధముగా నాయన అంత స్పీడ్గా యుద్ధ భూమిలో శత్రువుల తలలు తురుమాడుతూ ఉన్నాడు. ఇతను ఎవరితోనైనా పోరుబడితే, అదే కథకులు పోరాడితే కొండలు పోరుపడ్డ రీతి, మత్తగజాలు రెండు మల్లాడిన రీతి, ఆబోతులు రంకెలేసిన రీతి, ఏటికి ఎడ్లబళ్ళు ఎదురెక్కిన రీతి, ఇలా నాటి యుద్ధ భూమి గురించి వర్ణించటం జరిగింది. యుద్ధ భూమి గురించి వాళ్ళు భూత విరాట్ దేవతకు మొక్కిన తర్వాత అందరూ నాగ కంకణాలు ధరిస్తారు. వీర కంకణాలు అంటారు, నాగ కంకణాలు అంటారు. ఈ నాగ కంకణాలు, వీర కంకణాలు ధరించిన తర్వాత వాళ్ళు యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత ఒక యుద్ధ భూమి గురించి వర్ణించటం జరిగింది. ఆ యుద్ధ భూమి గురించి ఒక రచయిత వర్ణించడం జరిగింది. ఎలా అంటే, కదిలేటి ముండేలు, చెదిరేటి కండలు,
యుద్ధభూమి రక్తశక్తమయ్యి పీనుగులు శవాలు గుట్ల గుట్లగా పడున్న సిచ్యువేషన్ చూస్తూ రచయిత రాశాడు. కదిలేటి మొండ్యాలు చెదరేటి కండలు, పుర్రెలు పునికులు పోగుపడినాయి, రత్నాల ముత్యాల హారములు ముద్దు టొంగరములు పతకహారములు సొమ్ములు నెత్తుటి జిగటతో మినుకు మినుకున కనపడుతున్నాయి. కూలిన అశ్వాలు తెగిన మొండెములు యుద్ధభూమి ఆహాకారాలతో నిండి ఉంది. కాళ్ళు తెగి చేతులు తెగి చెవులు తెగి ఎన్నెముకలు విరిగి ఆహాకారాలతో యుద్ధభూమి అంతా దద్దరిల్లుతుంటే ఈయన కారుమాల గుర్రములో కోస్తే పడతాయే రామ కొవ్వుల దబ్బలని తిరుగుతున్నాడు. ఈయన వడగండ్లతో వాన కురిసినట్లు పొర్లించి పొర్లించి ఖడ్గాలతో పొడిచి పొడిచి చంపుతున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉండి రోదనలతో నిండి ఉంది. కారుమాలపై కన్నముడు నల్గొండ మోను చూస్తూ ఉన్నాడు. జై భీమ్, జై భారత్.